అందశ్రీ గారు పాట రాసిరు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, అసలు మానవత్వం బతుకుందా? మనిషిగా మాయమైపోతాడు. ఇక రేపు ఇలా కుక్కలను చంపించు, రేపు మనుషులను కూడా చంపిరని చట్టమే చెప్తుంది. తప్పు చేసిన వాడిని వదిలేసి నిజంగా ఈ భూమి మీద సమాజంలో నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళను వదిలేసి జైల్లో పెట్టి మేపి తిండి పెట్టి ఎన్నో కల్పించి నోరు లేని మూగజీవాలను చంపితే ఏమొస్తుందయ్యా మీకు? ఏమన్నా ఆలోచన చేసుకోరు కనీసం. తెలంగాణలో ఇవాళ ఎంతోమంది వైద్యులు ఉన్నారు, ఎంతోమంది టెక్నికల్ పర్సన్స్ ఉన్నారు, ఎంతోమంది విద్యావంతులు ఉన్నారు, ఎంతోమంది మేధావులు ఉన్నారు. మేధావులకు కనీసం వాళ్ళకి ఏదైనా ఆలోచన వస్తే గిది కాదు గిది సోచాయించుకొని కుక్కలకు పోయి ఒకరోజు నీళ్లు పోస్తుర్రా అయ్యా? మీరు ఒకరోజు పోయి అన్నం పెడుతుర్రా? ఎందుకు చంపుతారు? మీకు వాటిని చంపే అధికారం ఎక్కడొచ్చింది? దేనికి వచ్చింది? కనీసం ఆలోచన చేసుకోవాలి. మినిమం తప్పు చేసిన వాడికి, ప్రతి ఒక్కరికి తప్పు చేసిన వెంటనే శిక్ష ఎన్కౌంటర్ చేసేయండి. ఆయన కుక్కడపల్లిలా జరిగినప్పుడు ఆ పిల్లగాన్ని ఎట్లా వదిలేసిరు? ఇవాళ ఎందుకు దీని గురించి ఆలోచిస్తలేరు? రేణుదేశాయ్ గారు మాట్లాడిన దాన్ని ఇలా మొత్తం సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. వైరల్ చేసుడే పని సోషల్ మీడియాది. కానీ దాని గురించి ఏం చేస్తాము, ఎట్లయితుంది, దాని సవరణలు ఏంటి, దాన్ని ఏం చేస్తే దానికి ఆలోచన ఉంటుంది, ఎట్లా చేయాలా, దాన్ని ఎట్లా నిర్ధారించాలా, ఏ విధంగా ఏమన్నా మార్పులు చేర్పులు చేయొచ్చా, దీనికి అసలు ఏమన్నా అంటారు సొల్యూషన్ చెప్పచ్చా అనేది ఆలోచన చేసుకోవాలి.